సో ఫ్రెండ్స్ ఇవాళ ప్రాంక్ వచ్చేసి ఏంటంటే మన మీద ప్రాంక్ చేశాడు కదా గోపిగాడు, నా మీద లవ్ ప్రాంక్ అని చెప్పేసి. ఇప్పుడు మనోడు ఆడి మీద రివెంజ్ తీసుకుంటాడంట. నేను కూడా ప్రాంక్ సర్లే అని చెప్పేసి మనం కూడా రివెంజ్ తెచ్చుకోవాలి కాబట్టి చెప్పరా ఎలా రివెంజ్ తెచ్చుకుంటా ఏంటి. నేనైతే ఎందుకు చేసాం అనేసి రివెంజ్ తీసుకుంటా వాళ్ళిద్దరి మీద. కొంచెం ఎక్కువ కోపం పడిపోతా. లాస్ట్ గా వాళ్ళు ఒకవేళ బాగా ఫీల్ అయితే అప్పుడు ఆపేస్తా. అప్పుడు దాకా గొడవ పడతావు. అప్పటి వరకు గొడవ. ఫ్రెండ్స్ అదనమాట మనం ప్రాంక్ చేస్తే ఎలా ఉంటుందో మొత్తం ఇవాళ గోపిగడిగా చూపిద్దాం. ఆడి ప్రాంక్ నా మీద చేశాడు, ఎవరి మీద కాదు. ఇప్పుడు మనం చేస్తే ఎలా ఉంటుందో చూపిద్దాం. అదొకటి. చాలామంది వీడియోలు చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇప్పుడే కాదు చాలాసార్లు చెప్పా, చాలామంది వీడియోలు చూస్తున్నారు. లాస్ట్ వరకు చూసినా కానీ సబ్స్క్రైబ్ కనీసం ఒక్క సబ్స్క్రైబ్, మీరు ఒక్క సబ్స్క్రైబ్ కొడితే మాకు ఎంత ఎనర్జీగా ఉంటుందంటే దూసుకుంటూ వెళ్ళిపోతాం వీడియోలు చేయడానికి. ఆ సబ్స్క్రైబ్ మీరు కొట్టండి, మాకు ఎనర్జీ ఇవ్వండి. మేము ఇలాగే మీ ముందుకు వస్తూనే ఉంటాం, కంటెంట్ ఇస్తూనే ఉంటాం. వేరే గుట్టేద్దాం మనం అందరం కలిసి, ఓకేనా? మనం సక్సెస్ అయ్యామంటే మన అందరం సక్సెస్ అయినట్టే, అది ఒకటి గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడైతే మనం గోపిగాడికి అయితే ఫోన్ చేద్దాం. గోపిగాడికి ఫోన్ చేసి అమ్మాయిని తీసుకుని ఇంటికి ఎందుకు రమ్మన్నాం, ఏం మాట్లాడతారు చూద్దాం. హలో హలో అన్న. గోపి ఎక్కడరా? ఇంట్లోనా? సరే మొన్న ప్రాంక్ చేసావు కదా అమ్మాయి, ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటి కిందకి తీసుకొని రా, చిన్న వీడియో గురించి మాట్లాడేది ఉంది. ధర్మస్వామి కూడా వచ్చాడు, వీడియో ఏదో మాట్లాడతాడంట. సరేనా? కొంచెం తీసుకొని రా, సరేనా? సరే, నేను వస్తున్నా, 10 నిమిషాలు ఉంటా. ఓకే. సో ఫ్రెండ్స్ అదనమాట, అలా అయితే తీసుకొని వచ్చేస్తున్నాడు. ఇప్పుడైతే మామూలుగా ఉండదు, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఉంటా, బాయ్. సో ఫ్రెండ్స్ మనం అయితే పోతున్నాం అన్నమాట. పోయి ఇంటికాడ వాళ్ళకి ఎట్టికి ఇచ్చాడు, నీ మీద ప్రాంక్ బాగా చేస్తారు. మరి అంటే ఏంది, ఎందుకు ఇవన్నీ ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా సినిమాలు. వాళ్ళకి గట్టికి ఇచ్చేస్తా ఈరోజు. సో ఫ్రెండ్స్ మనం అయితే ఇంటికి అయితే వచ్చాం అనమాట. ఇది అడిగింది కింద కెమెరా దాచేస్తా, కెమెరా దాచేసి మనం కష్టం బ్రో అయితే వీడియో ప్లే చేస్తాం అనమాట. అది ఇప్పుడు కెమెరా ఆపేసి మనం వెళ్ళి మాట్లాడతాం వాళ్ళతో, ఏమంటారు, ఓకేనా? సో ఇప్పుడైతే వాళ్ళకి కిందకైతే వచ్చేస్తారనమాట. కిందకైతే పిలిచేద్దాం, గోపుగాని పైకి పంపించాం రమ్మని చెప్పి వస్తున్నారు. కిందకి వచ్చాక షోకి ఇచ్చేద్దాం. అయితే నా మీదే ప్రాంకా ఏంటి? నా మీద ఇప్పుడు చూడు అలా ఇస్తే చెప్తే వించావుడు రాసి కెమెరా అయితే మొత్తం దాస్తాం అనమాట, ఎక్కడ కనిపించదు. రారా అయ్యా, లిఫ్ట్లో నుంచి మాట్లాడితే ఏం చెప్తా నేను? ఈడేదో మాట్లాడాలంట, నన్ను అడిగితారేంటి? ఈడేదో మాట్లాడాలంట. అన్ని మీద ప్రాంక్ చేయడానికి మీకేమో ఇచ్చారు? నీకు అన్న ఇచ్చాడు, చేశాను. ఏ అన్న ఇచ్చాడు? మా అన్న ఇచ్చాడు. మీ అన్న పేరేంటి? బాలువా? చేయమంటే చేసేస్తారా? దేనికి చేస్తావు అసలు? అది ఇది యూట్యూబ్ ఛానల్ రా, నువ్వు యూట్యూబ్ ఛానల్ అంటే లవ్ ప్రాంక్ ఎందుకు చేయాలి? ఆయన చేయట్లేదు, అందరం చేస్తున్నా, అందుకే అందరం వేరు వేరు. ఇప్పుడు నీ అన్న వేరు లేదు, అలా ఏం ఉండదు. ఎవరి మీద నార్మల్ ప్రాంక్ అయినా చేయొచ్చు. నార్మల్ గా చేసింది. వీడియో ఏంటంటే కొంచెం మాటలతో మంచిగా రావాలి. అవునా, నిజమా? చెప్పండి. అసలు 4 రోజులు ఊరు లేకపోతే ఎందుకు అన్నయ్య మీద అంతగా ప్రాంక్ చేసేది? మా అన్నయ్య చేయమన్నాడు, చేసా. ఇది కంటెంట్ మాత్రమే, లవ్ ఏం కాదు. లవ్ అని నాకు లవ్ లేదని నాకు తెలుసు, అందరికీ తెలుసు, నీకు ఒక్కడికే తెలియంది. ఏంటిది? ప్రాంక్ చేసామని. ప్రాంక్ చెప్పి చేయొచ్చు, ఏమనలే కదా నీకెందుకు మధ్యలో మళ్ళా? అన్నయ్య ఏమనిపోతే నాకు వచ్చింది. మరి లవ్ ఎందుకు? లవ్ ప్రాంక్ ఎందుకు? కంటెంట్ లేదు కాబట్టి. కంటెంట్ లేకపోతే ఇంకో కంటెంట్ ఎత్తుక్కోలేరు ఏంటి? దొరకలా ఆ టైంకి, అసలు వీడియో ఉండాలి కాబట్టి కొట్టేసాం. అన్నయ్య మీద చేస్తారు ఏంటి? అన్న చేయట్లేదండి, అందరి మీద. ప్రాబ్లం ఏంటంటే నా మీద ఎందుకు చేశారండి? వేరే వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా, నాకు ప్రాబ్లం. చేద్దాం ఒక్కొక్కరి మీద, ఎందుకు కంగారు పడ? ఒక్కొక్కరు కదా. అసలుకి ఎందుకు చేయాలి మీరు? అసలు అయినా చెప్పారు కాబట్టి చేసాం, మీకు చెప్పి చేయాలి. చెప్పి చేయకుండా ఏం చేస్తావు? ఏంటి బాబా అన్న, ఇంకోసారి చెప్పి చేయకుండా ఏం చేస్తావు?
నీకు ప్రాంక్ చెప్పి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ నేను నంబరే చేసే ముందు నాకు చెప్పాలి. నువ్వు లేవు కదా ఊర్లో. ఊళ్ళో లేనప్పుడు ఫోన్ ఉంది కదా. ఫోన్ ఉంటే నువ్వు ఫోన్లు ఎత్తట్లేదు చేస్తే. ఫోన్ ఎత్తుతున్నా. ఆయన చెప్పొచ్చు కాబట్టి ఆయన అంటే ఆయనకి తెలిసే ఏంటి. సరే ఇప్పుడు పెట్టేసాం అయిపోయింది. 500 మంది చూసారు. ఇప్పుడు నీకు ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు వీడియో డిలీట్ చేస్తారు చేయరా? చేయాలి. ఎందుకు చేయరు? అది మా ఇష్టం. అందరూ అనుకోని చేసాం వీడియో. అందరూ అనుకోని పెద్దవాళ్ళందరికీ తెలుసు. అందరికి చెప్పే చేసాం. అప్పుడు నేను నాకు చెప్పాలి కదా. లేవు కదా. ఫోన్ చేయి. ఫోన్ ఎత్తట్లేక మరి మీకు ఇంత బలిసింది. మరి అరే ఏంట్రా ఇది? మరి ప్రాంక్ అన్నాక ఎవడి మీద ఏం చేస్తాం. ఆప్షన్ ఇంకోటి దొరకలేదండి. దొరకపోతే యూట్యూబ్ లేదా ఇన్స్టా లేదా ఏంది ఎత్తుకోడానికి. కానీ ఇదే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. దీని మీద ఎంత? అదేంటంటే ఇప్పుడు నా మీద ఎందుకు చేశారు? అవునన్నా చేసుకోవచ్చు కదా. నేనేం చెప్పాను? నాకు చేద్దామని చెప్పానా? ఎందుకు అందరం చేద్దాం కాదురా, ఫస్ట్ నా మీద ఎందుకని ఆడబాదా. ఫస్ట్ చేస్తేనే బాగుంది. నువ్వైనా అన్న ఎందుకు యూట్యూబ్ ఛానల్ లో పెట్టినిచ్చో ఆ వీడియో? అదే నేను సరిపోయిందా? ఏంటి గొడవ? గొడవ ఏంది? అప్పుడు వీడియో డిలీట్ చేస్తారు చేయరా? ఇప్పుడు నన్ను కూడా సాగు పడుతున్నాడు అటు వీడియో డిలీట్ చేయమని. లేదు ఇప్పుడు వీడియో అయితే డిలీట్ చేయం. ఏం చేస్తావు? సరే ఇప్పుడు డిలీట్ చేయబోతా. నీకు ఇప్పుడు నేను డిలీట్ చేయబోతే నేను వెళ్ళిపోతా. డిలీట్ చేస్తూనే ఉంటా. డిలీట్ చేయబోతే నేను వెళ్ళిపోతా. ఇప్పుడు మరి అయితే వెళ్ళిపోనా? ఎందుకు వెళ్ళిపోతాడు? మరి ఎందుకు వీడియో డిలీట్ చేయమంటున్నా? ఇప్పటికే మేము అసలుకే బాగోలేదు. అమ్మాయిల విషయం ఎందుకు ఇప్పుడు వీడియో? ఏంటి మీద చేయాలి ఏంటి? చెయ్యాలా? ఈయన ఒక్కడే దొరికాడు యూట్యూబ్ లో. అందగాడైతే అందుకే చేసాం. ఇంకో ఎవరు దొరకలా. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఇవన్నొద్దు, అందగాడి ఇవన్నొద్దు. మరి నువ్వు అంత అందంగా ఉంటే వీడియో చేయకుండా. మీరైనా అసలుకి ఆయన మీద చేయాలని రూల్ ఉంది. ఏంది రూల్ ఉంది? చేయాలనిపించింది చేసావు. ఇప్పుడు ఏంటి గొడవ? ఎందుకు చేయాలి అసలుకి? మేము చేస్తాం. నువ్వేనేంది ఎందుకు చేయాలరా? చేస్తాం అయ్యా. ప్రాంకులు అన్నాక చేస్తాం. ఎవడు ప్రాంకుల మీద ఆయన మీద చేస్తారేంట్రా? చేస్తాం. మీదకేంటి? ఆయన మీద చేస్తారేంటి? ఎందుకు చేస్తారు అసలు? మీ ఇష్టం ఏంటి? అసలు నిన్ను అడగాల్సిన అవసరం లేదు. ఎందుకు? నేను టీమ్ లో మెంబరే. నేను టీమ్ లో మెంబరే. అయితే లేవు ఊర్లో. నువ్వు ఉంటే నిన్ను కూడా పెట్టేవాళ్ళం వీడియోలో. ఊర్లో నువ్వెవరు మాట్లాడారు? నువ్వు అసలు నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటి? నువ్వు ఆడవాళ్ళ మీద వెళ్తున్నావు. నువ్వు ఆడవాళ్ళ మీద ఏంటి ఇంటి మరి తమ్ముడు మరి ఏంటన్నాడు? అది సీరియస్ అయ్యాడు అంటే ఒక అర్థం ఉంది కదా. మరి ఆడ అమ్మాయిల మీద ఎట్టెళ్తాడన్నా? మరి లోపల ఎందుకు మాట్లాడుతున్నావు? అన్ని పెద్దోళ్ళతో మాట్లాడుకొని చేసుకుంటున్నావు అన్న. నేను కాదుగా ఒప్పుకుంటున్నా. అలాగా మరి మరి నేను అనేది ఆ వీడియో ఎందుకు పెట్టారని చెప్పేసి అడుగుతున్నాడు. అన్న అది ప్రాంక్ కాబట్టి పెడతాం. ఎందుకు పెట్టావు అని అడుగుతున్నాడు. నేను అందరిని అడిగి దానికి ఆన్సర్ చెప్పుకున్నా. నువ్వు ఇష్టం మాట్లాడు. ఒప్పుకున్నావా లాస్ట్ లో? ఆయన ఒప్పుకుంటే ఏంట్రా? చెల్లి అన్నావా లేదా? సంబంధం లేదని చెప్పేసి చెల్లి అన్నావా? చెల్లి అన్న ఇప్పుడు కూడా చెల్లి అయినా మరి అయిపోయింది. చెల్లేగా చెల్లి అన్నాడు. విన్నావుగా? చెల్లి అంటే ఏంటి మంచి మాట్లాడు. కొడతాడు ఏంటి? ఏంటి మరి నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తావేంట్రా? ఏంటి నువ్వు నాకు సైకిల్ పీకు. ఏంటి? ఆయన మీద ఏంటి? ఆయన మీద ప్రాంక్ చేసేదా? చేస్తాం. మేము అందరూ పెద్దల బడ్జెట్ లో మాట్లాడుకొని పెట్టుకున్నాం. బడ్జెట్ లో మాట్లాడాలి. నిన్ను అడిగి చేస్తారా? మరి చేయకుండా నిన్ను అడిగి చేస్తారా? ఎవరన్నా ఎవరి ఛానల్ అప్లోడ్ చేశారు మీరు వీడియో? రాజ్ కుమార్. మరి ఎవరిని అడిగేయాలి? అది నీ ఒక్క ఛానలే కాదు, అందరు ఉన్నారు దాంట్లో. నేనున్నా. అందరు ఉన్నారా? ఎవరు చెప్పారు ఉన్నారని? నేను చెప్పాలిగా. నువ్వు ఎట్టా నీకన్నా పెద్దోళ్ళు ఉన్నారు కాదు. నాకు నువ్వు నన్ను అడగనే ఎందుకు అప్లోడ్ చేశాను? నేను నిన్ను అడిగే ఎందుకు చేయాలి? అడగకుండా ఏం చేయొచ్చు. ఎవరు చెప్పి చేస్తా. నాకు ఏడుపు వస్తుందిరా. మరి చెప్పాలిగా. చెప్పరా? ఇది నేనే చేసేటప్పుడు నీకు చెప్పి చేస్తాను. సరే ఇవన్నీ మనకు వద్దన్నా. నేను ఇంట్లో నా పనుల్లో నేను ఉంటే నీ గోల ఇంటి కింద ఏంటి? నీ అన్న మీద నీకు ప్రాణం చేస్తే నీకు నచ్చిద్దా? నచ్చింది. ఎందుకు నచ్చింది? ప్రేమ లేదు కాబట్టి.
వేసేసాడు బాగా వేసేసాడు. అలా ఏం కాదు, ఒప్పుకుంటా. మీరు ఏదన్నా ఛానల్లో ఉన్నప్పుడు వీడియోలు అనేవి సహజం, ఎవరి మీద వస్తాయి. ఒకళ్ళ ముందు వేళ చేస్తాం కాదు, అర్థమైందా? ఇంకా ఛానల్ సక్సెస్ కాలేదు, లవ్ గా నేను పెడితే అన్ని బ్యాడ్ నేమ్ వచ్చింది కదా అని ఆడుతున్నాను. నేను చెప్పేస్తాను బ్యాడ్ నేమ్ రానిప్పుడు మేము చూసుకుంటాం కదా. వేరే నేను చూసుకుంటావు. అర్థం చేసుకునే వాళ్ళకి ఏమవుతుంది? అది ఎవరు తలనైపోయి ఇప్పుడు నువ్వు యూట్యూబ్ అన్నాడు యాక్టర్స్ ఎవడైనా ఉంటాడన్నా ట్రోల్ చేసిండు నేను ఎందుకు కాదు? అయితే నువ్వు మాట్లాడుతావు బలుపా అహంకారమా ఏం కన్ను అది ఏంటో రివర్స్ పడుతున్నారు ఏంటి వీడియో పెట్టి? మరి నువ్వు- ఎవరు మీరు? నీకు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాలంటే ఆ, ఆ, అయితే ఏందిరా రే నాకు కోపం తెప్పి కద్ద ఏం చేద్దాం? మంచి మాట్లాడు. అందరూ పెద్దల మధ్యలో అందరి మధ్యలో ఎవరు? అన్నయ్య అడిగాం, మేము అందరిని అడిగాం, బాలుని అడిగాం, కమల్ని అడిగాం, అందరిని అడిగి హర్ష ఒప్పుకున్నాడా? చేసుకున్నాం. హర్ష హర్షను ఫోన్ నేను ఒకసారి. నేను హర్షను ఫోన్ ఆయన చేయాలి. ఏమన్నా తెలుసు అప్పుడు? వీళ్ళు ఎందుకు ఇప్పుడు ఎంత కాల్ నాకు సంబంధం చేస్తున్నారు లేదు అసలు? అన్నాడు. నేను మాట్లాడొచ్చాను. అవన్నీ మాకు నాకు సంబంధం లేదన్నాడు. ఇప్పుడు ఎందుకు ఏంటంటే పెట్టారు మరి? తీసుకొచ్చాను. అయితే అన్న పెడతాం ఆయన అన్న. అడుగుతాడు, ఆడి ఛానల్ అప్పుంది. అయితే ఇప్పుడు మరి మాకు హక్కు ఉంది పెడతానికి. పెట్టాలంటే ఒకవేళ నేను నన్ను అడగాలి. నువ్వు లేవు మరి. నీకు ఫోన్ చేస్తుంటే నువ్వు ఎత్తట్లేదు. ఎందుకు అట్లా? నేను ఆ రోజు మాట్లాడాను. మరి నువ్వు చెప్పాలి కదా. మరి నువ్వు చెప్తే చెప్పి మీరు అడగాలి నన్ను. నువ్వు అవన్నీ మనకు అనవసరం. అవన్నీ మనకు అనవసరం. అవన్నీ నాకు అనవసరం. అనవసరం నేను లేదా? ఇంట్లో నేను ఎడిట్ చేసుకునేవాడిని. ఇంట్లో ఎడిట్ చేసుకునేవాడిని వచ్చి పిలిచారు. ఇప్పుడు వీడియోస్ ఎడిట్ నువ్వు చేసుకుంటాను. ఇచ్చేస్తున్నావు. అన్నయ్య హర్ష అని పెట్టాడు నాకు వీడియో. ఇప్పుడు పోతే పోయిందిరా వీడియో. ఇప్పుడు పోతే పోయింది వీడియో. ఏం ఏంటి? పోద్ది ఏంటి? ఆ, ఏంటి? అది- వీడియో గెలిచేత చేయవా? చేయమేము. ఎందుకు చేయరు? చేయమేము. ఎందుకు చేయరు? మా ఇష్టం అది. ఆ, ఎందుకు ఎందుకు చేయరు? చేయరు? ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలి? ఆ, ఎందుకు చేయాలి? మాట్లాడుతున్నావు అంటున్నాడు. ఆ, ఆగు మాకు. అసలు నీకేం నువ్వు సంబంధం? మధ్యలో ఆగవు కదా. నన్ను ఎందుకు ఆగమన్నావు? ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది నన్ను ఆగమంటున్నావు. నువ్వు ఎవరు ఆగమంటున్నావు తెలుస్తుందా? తెలుసులే కదా, ఆగు నువ్వు. ఓయ్. ఆగు. అన్న ఇవన్నీ మనకు అనవసరం అన్న. నేను వీడియో పెట్టా, నేనైతే డిలీట్ చేయను. ఏం చేస్తారో చేసుకోండి. నన్ను ఆగమంటున్నారు. అందుకే వీడియో లిఫ్ట్ చేసేయమంటున్నా కదా. ఆగు. వీడియోలు చేసినప్పుడు నీకు చెప్పి చేస్తారా ప్రాంక్ అనేది? ఇప్పుడు నేను అందరికి చెప్పలేదు. నువ్వు ప్రాంక్ అనేది చెప్పి చేయాలా నీకు? అవును. ఆ, సరే. సరే. అంటే నువ్వు బయట జనాలకు కూడా ప్రాంక్ అంత చేస్తున్నావు. సీరియస్ గా చెప్తారేంట రావుకి మా లవ్ మ్యాటర్. నువ్వు మూసుకుని ఉండు. Serious గా ఏంట్రా చెప్పారు. ఏం మూసి మ్యాటర్ రే మంచి రే ఏంది 10 నిమిషాలే అటు వెళ్ళి వచ్చేసాక గ్యాంగ్ వచ్చింది అర్థమైందా? ఏంటి ఎవరిదంత గ్యాంగ్ చూద్దాం. ఆ. ఇగో నేను ఆయన తప్పు చేయలా, నేను తప్పు చేయనప్పుడు నేను భయపడను. నువ్వు భయపడిపో. ఆయన ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు నేను తెచ్చుకుంటా. ఆయన ఒప్పుకున్నాడా? ఆ, నువ్వు ఒప్పుకున్నా. ఒప్పుకున్నావన్నా? నువ్వు ఎంత పెద్ద మునగానే తెచ్చుకో. మొనగాడేంట్రా? నేను భయపడను. ఆ, నేను పెట్టమని వీడియో చెప్పలేదు కానీ సొంత చెల్లెని ఒప్పుకున్నావు కదా. ఒప్పుకుంటే అయిపోయినట్టే ఏంటి? అయిపోయింది. అయిపోయిందా? ఆ, అయిపోయిందా? ఆ. ఇదైతే అవ్వదు. వీడియో మేము delete చేయం. ఎందుకు చేయాలి? నేను డిలీట్ చేయను. వీడియో ఇది అంతా చేయాలి. చేసిన తర్వాత ఊర్లో వాళ్ళకి చేయాలి, తీసేస్తాం. వచ్చి నేను చేయను. చేస్తాం ఛానల్ తీసేస్తాం. ఛానల్ తీసేస్తా. ఆ, తీసేస్తాం. మాకు బాధే, మాకు బాధ చేస్తాం. తీసేసుకో, నువ్వే పోలేకపోతే. నేను ఎందుకు వెళ్తా? వెళ్ళు. ఎందుకు వెళ్తా? వెళ్ళిపో. అసలు అదే అర్థం కావట్లేదు. దేనికి మాట్లాడుతున్నావు? నా మాట్లాడికి ఇష్టం అది. నువ్వు ఎవరు చెప్పడానికి? నీకు ఎవరు ఇచ్చారు ఈ పనుల్లో కనిపించలేదు. పర్మిషన్? అసలు ఇగో నేనా? అసలు నువ్వు ఎప్పుడైనా నాతో ఇచ్చావా? మాట్లాడావా? కనీసం మాట్లాడా ఎప్పుడు? మొన్న మొన్న వీడియోలో కాదు, ఇప్పుడు ఎప్పుడైనా మాట్లాడా? మామూలుగా మాట్లాడు. ఒక ఆ మాటలే కొంచెం. ఇగో నువ్వు మాట్లాడబాక. అసలు ఎవరు సమాధానం అసలు చెప్పడానికి? నువ్వెవరు? ఎవరికి చెప్తున్నావో ఆలోచించి చెప్తాను సమాధానం. అసలు ఈ ఈకే నాకు కన్నా తెలీదు. ఈడు మధ్యలో ఈ అవసరం లేదు రెచ్చగొట్టేది నీకు వీడే అన్న చెప్పడం. నిన్ను. అరే ఎవరు రెచ్చగొడుతున్నాడు రా? నాకు షాల్వా కప్పాల్సింది పోయి సరే రెచ్చగొట్టాడు. ఎలా చూస్తా నేను? తమ్ముళ్ళగా నేను అనేది నేను సరే ఎలా చూస్తా? తమ్ముళ్ళగా ఇప్పుడు చెప్తాను. నా మీద ప్రాంక్ చేసి నీ కాలిద్దా ఆడేది కాస్తున్నాడు. నేను చెప్పేది ఒక్కసారి నువ్వు ఇదిగో. క్లారిటీగా. అసలు మాట్లాడక నువ్వు ఎవరు ఆ, అసలు సరే మాట్లాడుకోండి. మాట్లాడద్దు మాట్లాడుకో. ఇప్పుడు వీడియో అనేది నీ మీద నా మీద ఎవరి మీద చేస్తాం మనం. యూట్యూబ్ అన్నాక వీడియో అన్నాక ఎవరి మీద చేస్తాం. యూట్యూబ్ కాబట్టి ఒక టీం కాబట్టి నాకు అస్సలకి నచ్చలేదు. ఆయనకి నచ్చలేదు, నాకు నచ్చలేదు. నేను నీ మీదకి వెళ్ళకుండా మీదకి వస్తున్నాడు. ఛానల్ ఓ, కోపం వచ్చింది తెలుసుగా. వేరు. ఎవరికైనా వచ్చింది కోపం. ఒక మాట ఆగు నువ్వు. ఛానల్ అసలైన వాడి మీద చేయడం వేరు, మిగతా పక్కన ఉన్న పిల్లల మీద చేయడం వేరు. నా ఎంతమంది ఉన్నావు నా టీంలో చెప్పు. టీమ్ మీద చేసుకోరా, అసలైన వాడి మీద ఎందుకు చేస్తావు నువ్వు?
అది అప్పేంట నా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు అన్న ఈ అన్నమే చెయ్యరా అని. అయ్యి ఎవడాడు ఫ్రెండ్ ఒకడు పేరేంటి? పేరు చెప్పాడు. నాకు తెలియక నీకు రాదుగా మెసేజ్. నీ ఛానల్లో కాదు చూసి కాదు, మా ఫ్రెండ్ బయట వాడు బయట ఆడు చెప్తే నువ్వు చేసేస్తావా? అన్నా అనేసి వీళ్ళకైనా చెప్పాలి కదా, ఎవరి మీద చేద్దామని అనేసి ఈయన కదా మెయిన్. నువ్వు వేరే చెప్పని నాకు కాదు, ఈయనకేం చెప్పాలి కదా ఎవరితో చేద్దామన్నా ప్రాంక్ అనేసి. ఆగుతున్నావు అసలు చెప్పు. ఇప్పుడు నేను ఎందుకు ఆడు చెప్తాను? నేను చెప్పలేదు అంటున్నాడు. ఇప్పుడు కాదు, ఇప్పుడు చెప్పి ఎవరికి లాభం? నువ్వు ఇప్పుడు కాదు అసలు ఈయనకి చెప్పాలి కదా, మీ ఫ్రెండ్ ఎవరో చెప్పారంట కదా, అదే ఈయనకి చెప్తే ఎవరి మీద చేయాలో చెప్తాడు కదా, మెయిన్ ఈయనే కదా. నాకు మా ఫ్రెండ్ చెప్పింది ఈయన మీద చేయమని చెప్పాడు. ఈయన మీద చేయమని ఈయన ఒప్పుకోవాలి కదా మరి. అలా అని చెప్తామేంటి, చెప్తే ఇంకా అసలు కంటెంట్ ఏమి ఉండిద్ది తెలిసిపోద్ది ఆయనకి. తెలుసుగా అప్పుడు ఆయన ఎక్స్పీరియన్స్ మొత్తం ఇస్తాడు. అలా ఇవ్వకూడదు. ఇచ్చేసావుగా బొమ్మ అని ఇచ్చాడేంటి? ఏం ఎక్స్ప్రెషన్ ఇచ్చేసా? ఒమేగా అని ఇచ్చాడు. ఓ మై గాడ్. అసలు అన్నా నేను అలా ఇచ్చామంటున్నారు రే. ఇప్పుడు ఏంటన్నా? ఏంటి అమ్మాయికి సపోర్ట్ నువ్వు? అవును ఆ? అవును. దేనికి చెప్తారు? నా ఇష్టం. తీసు నేను హర్షానలతో మాట్లాడుకుని నేను చెప్తా అర్థమైందా? ఏంటి 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 మాడి మాడికి అర్థమైందా? ఛానల్స్ తీసేస్తాం ఇద్దరిని. ఇగో నేను అన్నయ్యలతో మాట్లాడతా. అన్నయ్యలతో మాట్లాడితే అవదాడా? నేను కదా చెప్పాల్సింది నేను. ఓకే ఇప్పుడు ఏదైనా కంటెంట్ అని నేను చెప్తున్నా జరిగింది. అయితే అన్న నేను ఒకటి ఆలోచించుకున్నా. ఇస్తారా? సరే అన్న. అదండి మరి ఎలాంటి చెప్పండి. నేను ఎందుకు దేనిది చెప్పాలి? ఎందుకు చేశారు? నువ్వు నాకు ఎవడో తెలియదు. ఎవడో తెలియకపోతే మరి ఆయన మీద ఎందుకు ప్రాంక్ చేసావు? అసలు నువ్వేనే ఎందుకు చేయాలి ఆయన మీద? నా ఇష్టం అది. నువ్వు దూరంగా ఇదిగో మా అన్న వాళ్ళకి చెప్పాను చేశాను. నువ్వు చెయ్యి ఇంట్లో నీకేంటి? అర్థమైందా? నువ్వు ఎందుకు ఏంటి అన్నీ చెప్తే చేస్తా. చేస్తా ఈయన మీద చేయమంటే చేస్తావా? చేస్తా. చేస్తావు. అన్నయ్య తమ్ముడు అయితే తినేస్తావుగా? అన్నయ్య అడిగితే మంది తినేస్తావు. ఏంటిది? అడుగుతాను అంటే తింటావా? ఆహా, లేదు తినను. మరి అదేంటి? ఇగో వాళ్ళ కోసం ఏదైనా చేస్తా. ఆగు వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తా. మీకు నువ్వు అసలు నాతో ఎందుకు మాట్లాడతావు? వాళ్ళ కోసం ఈయన మీద చేస్తావా? చేస్తా. ఎందుకు చేస్తావు? ఏమన్నారు కాబట్టి చేసా. చేస్తావా? చేస్తా. వీళ్ళకి మరి మాటలు ఎక్కువ బలిసిపోయినాయి. నీకు కూడా బలిసింది. బలిసింది కింద పైన అన్ని బలిసిపోయినాయి నీకు. అసలుకి ఇష్టం మాట్లాడుకున్నాను. అయితే వాడు మాట్లాడితే లేదు కానీ మేము మాట్లాడితే వచ్చేసింది ఏంటి? కోపం వచ్చింది. అయితే నాకు మాకు కోపం వచ్చింది నన్ను అంటే. మాకు వచ్చింది. మాట్లాడు, మాట్లాడు. చేయలేదు నేను చేశాను. మా నాన్న కలిసినాడు అందుకే మాట్లాడతా. ఎందుకు చేసావు లవ్ బ్రేక్? చేస్తాం మేము ఎందుకు చేయాలి? కంటెంట్ కాబట్టి నువ్వు మాట్లాడబాక. నువ్వు మాట్లాడమాకు మరి వాళ్ళు మాట్లాడుకుంటున్నావు. మేము కంటెంట్ కాబట్టి వాళ్ళు చెప్పారు. హర్ష అన్న బాలు అన్న అందరు చెప్పారు కాబట్టి చేస్తాం. చేస్తాం మా అన్నల కోసం చేస్తాం. నువ్వేగా నా ఛానల్లో తీసేసా అన్నావు కదన్నా. తీసేది చేస్తారేంట్రా? అనవసరంగా దెబ్బలు దండ నువ్వు మీరు మాట్లాడేది అలాగే ఉందన్నా. అరే సైలెంట్ మాట్లాడుతున్నాను. ఎవరితో మాట్లాడు చూసి మాట్లాడు. అయితే నీ ఛానల్లో మరైతే పక్క నుంచే మేము ముగ్గురు మాట్లాడాం. ఎవరు నువ్వు పక్కన నుంచి మందని అసలు మొన్న ఆయన మీద చేసి ఎందుకు వచ్చాడు అంటే ఆయన మీద ఎందుకు ప్రాంక్ చేసావు? మా ఇష్టం అది. మేము చేయాలనుకున్నాం. ఏంటి నువ్వు అసలు ఇప్పుడు నీ బాధ ఏంటి? నా నీవే వచ్చింది నా దగ్గర. ఆయన మీద ఎందుకు చేశారు మీరు ప్రాంక్? ఎందుకు పిలిచారు అసలు? పైన ఉంటేనా ఆయన మీద ఎందుకు చేసా ప్రాంక్? మా అన్నయ్య వాళ్ళు చేయమన్నారు చేశాను. మధ్యలో నువ్వెవరు మాట్లాడడానికి? ఆయన తమ్ముడు అయ్యా, ఆయన తమ్ముడు. అయితే ఏంటి తమ్ముడు మీదకి వస్తున్నావు? మీదకి వస్తాం. నువ్వు చేయి తీసి మాట్లాడు. డిస్కస్ చేసుకుని ఏమంటా ఏంటి? టీం అంతా చేసామయ్యా. ఏమంటే నువ్వు ఉంటే నీకు కూడా చెప్పావు. నువ్వు లేవు. పార్ట్నర్ టీం వేరు పార్ట్నర్. మరైతే ఫోన్లు ఎత్తాలి కదా. మాకు చెప్పలేదన్నా. ఆడి పార్ట్నర్ నాకు ఫస్ట్ వచ్చినప్పుడు యూట్యూబ్ ఛానల్ వచ్చినప్పుడు నువ్వు అవన్నీ నాకు చెప్పలేదు. చెప్పలేము, నువ్వు అడగాలి కదా. ఆడి వచ్చి మాట్లాడితే నేను చెప్తున్నాను లేదా? మరి ఆడు చెప్పింది నువ్వు ఎందుకు రేజ్ అవుతున్నావు? సరే చెప్పు. అసలు ఆయన మీద ఎందుకు చేశారు ప్రాంక్? ఒక మాట చెప్పు. అది చెయ్యాలన్నా చేయాలని అన్నయ్య చేస్తారా? చెప్పారు బ్రో, చేసాం అంతే. అన్నయ్యలు చెప్పారు, నాన్నలు చెప్పారు అంటే ఛానల్ దగ్గర బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. పర్మిషన్ తీసుకోవాలి కదా. అసలు ఫోన్లు ఎత్తాలి కదా చేసినప్పుడు. ఏంటి 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 అసలు నువ్వు ఎందుకు రుబాబు? అసలు రేజ్ అవుతుంది ఎందుకు? మీరు వచ్చి రేజ్ అవుతుంటే నేను రేజ్ అవ్వకుండా అట్లా ఉంటాను. నా మీద ఓకే, నా మీద రేజ్ అవ్వు. ఆయన మీద ఎందుకు రేజ్ మరి అవుతుంది? ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు? ఛానల్ ఆర్డర్ అర్థమవుతుందా? ఓకే మాట్లాడు. కొంచెం చూసుకొని మాట్లాడు, అర్థమైందా? ఓకే చెప్పు నువ్వేంటి నీ బాధ ఏంటి చెప్పు. అసలు ఎందుకు చేశాడు ఆయన మీద? గొప్పగా నేను 2 నిమిషాల్లో వస్తాను. నువ్వు ఆగు. సరే మాట్లాడుతున్నావు మాట. అసలు ఎందుకు చేశారు? ఒక మాట చెప్పు.
మేము టీం అంతా డిస్కస్ చేసుకున్నాం. ఏమంటే? మీరు పార్ట్నర్స్ పక్కన పెట్టు, నేను పెద్దోళ్ళతో హర్ష అన్న వాళ్ళతో మాట్లాడి హర్ష అన్న చేయమన్నాడు, ఆ రోజు చేయమన్నాడు, చేశాను. ఇంకో 2 చెప్తున్నాను, మంచి మాటలు రావు, నాకు అర్థమైందా? ఏంటి? ఏంటి ఏంటి? ఆయన మీద రేజ్ అయిపోద్ది అంటారు మాటి మాటికి. అరే నువ్వు మాట్లాడే మాటలు అలా ఉన్నాయి. ఏం కాదు, ఆయన మీద రేజ్ అరే, వీడియో అయితే డిలీట్ చెయ్యం అంతే, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఏంటి? అరే గూగుల్ రుబాబు చూపించదు ఇద్దరు చెప్తున్నా. ఇగో అన్నయ్య, మేమైతే మేమైతే ఈ వీడియో అన్నయ్య అన్న delete మాట చెయ్యం. ఇందాకే రావాలి. నువ్వు మాటలు చాలా కంట్రోల్ పెట్టుకోవాలి. ఓకే అన్నయ్య చెప్పు. వీడియో అయితే డిలీట్ చేయమంతే, ఇదే దేని లాస్ట్ చేయరు? అండ్ ఫైనల్. దేని చేయరు? అరే వ్యూస్ వచ్చాయి, వీసి వచ్చినాయి అయితే మంచిగా వచ్చింది వీడియో, నువ్వే చెప్పడానికి. ఫోన్ మాట మాట ఇది ఇక్కడ మాట్లాడుతుంది ఎందుకు? మేము హర్ష అన్న మీరు ఫోన్ మీరు మాట్లాడుకుంటున్నారు. మీరేంట్రా? సరే చేయాల్సిన ఫోన్ అసలు ఫోన్ ఒకసారి ఫోన్ మాట్లాడుకో ఒకసారి నా కోసం. బ్లాగ్ తెలియట్లే, ఫోన్ అత్తట్లేదు. ఆయన ఫోన్ ఇక్కడ ఉంది. మరి అటు ఏమన్నా అన్నా? అందుకే చేయమన్నాను. ఆయన ఫోన్ ఇక్కడ ఉందంటే మాకేం తెలుసు ఇక్కడ ఉందని. మరి తెలుసుకోవాలి కదా, పెద్దానికి అసలు ఎప్పుడైనా పనాదు. అవును మరి హర్ష హర్ష అన్న చెప్పాడు ఎప్పుడంటే కాబట్టి. చేస్తారు. చేస్తాం. ఈయన మెయిన్, ఈయన నాకు ఈ అన్నకన్నా హర్ష అన్న చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. చిన్నప్పుడు అంటే ఛానల్ ఎవరిది నేను చెప్తా ఆయన చెప్పినట్టే అదొకటి గుర్తుపెట్టుకోమా. తెలీదన్నా నాకు అది. తెలీదా? నాకు మొన్న చెప్పారు, నేను చేశాను. చెప్తే చేస్తారు. నువ్వు ఇక్కడ నన్ను ఒక్కనగా టీం అంతా అడగొచ్చి, అంత దమ్మున్న మగాడివి అయితే వచ్చి టీం అంతా అడుగు. నిన్ను అడిగిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్తా. అందరూ అంటే నేను అందరికి అందరికి పడిపోతే కంగారు భయం వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తావు? అది ఎందుకు నీకు ఏసి పట్టుకో మంచి మాటలు రాని. అరే వేరే రెచ్చగొడుతున్నావు. ఎవడరా నచ్చికెట్టేది? నువ్వే రెచ్చగొడుతున్నావు. ఇందాక నుంచి. సైలెంట్ గా ఉంటే మీరు వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. ఆడు 100 వీడియోలు చేశాడు, ఆడు మాట్లాడడం రైట్. నువ్వు